హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 9వ స్కందంలో 18వ అధ్యాయము 17వ శ్లోకం నుంచి మనం మళ్ళీ మన యొక్క డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. ఈ యొక్క అధ్యాయం పేరు యయాతి యవ్వనమును మరల పొందుట అనేటువంటి అధ్యాయం ఇది. ఏవం విధైసు పరుషై క్షిప్త్వాచార్యాసు తాం సతీం శర్మిష్ఠా ప్రాక్షిపత్కూపే వాసశ్చాదాయ మన్యునా తస్యాగతాయాం స్వగృహం యయాతిర్మృగయాం చరన్ ప్రాప్తో యదృచ్ఛయా కూపే జలార్ధీతాం దదర్శః. శ్రీదేవి మాతాజీ 2 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ.
శర్మిష్ఠ ఇట్టి పరుషవాక్కులతో శుక్రాచార్యుని పుత్రికయగు దేవయానిని దూషించి కోపముతో ఆమె వస్త్రములను లాక్కుని ఆమెను బావిలో పడవేసెను. 18. దేవయానిని బావిలో పడవేసిన పిమ్మట శర్మిష్ఠ గృహమునకు పోయెను. ఇంతలో జంతువేటలో నియుక్తుడైన యయాతి మహారాజు జలమును త్రాగుటకు బావి చింతకు వచ్చి అదృష్టవశాత్తు దేవయానిని చూచుట తటస్థించెను. హరే కృష్ణ. దత్వా స్వముత్తరం వాసా స్థైస్యా రాజా వివాససే గృహీత్వా పాణినా పాణి ముజ్జహార దయాపరః. తం వీరమాహౌ సనసీ ప్రేమ నిర్భారయా గిరా రాజ్యం స్త్వయా గృహీతో మే పాణిపరా పురంజయః. హస్తగ్రాహో పరో మా భూద్గృహీతాయ స్త్వయా హి మే ఏష ఈశ కృతో వీరా సంబంధో నౌన పౌరుష. శాంతకుమారి మాతాజీ, మీరు 19వ శ్లోకము 20వ శ్లోకము అనువాదం చదవండి. భాష్యము లక్ష్మీజీ మాతాజీ చదవండి. కృష్ణ 21వ ప్రభుజీ, శ్లోకం. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. బావిలో దేవయాని నగ్నంగా పడి ఉంటును గాంచినంతటా యయాతి వెంటనే తన ఉత్తరీయమును ఆమె పసిగను. పిదప దేగలవాడైన అతడు ఆమె హస్తమును పట్టుకొని బావి నుండి పైకి తీసింది. 20. ప్రేమానురాగము నిండిన వాక్కులతో దేవయాని యయాతితో ఇట్లు తర్వాత శ్లోకం కూడా అనువాదం చదవండి మాతాజీ. శత్రుపురమును ప్రేమానురాగాలు. ఆ ప్రేమానురాగం నిండిన వాక్కులతో దేవయాని యయాతితో ఇట్లు పలికిన, ఓ మహావీరుడా, శత్రుపురమును జయించిన వాడగు రాజా, నా ప్రాణిగ్రహమును చేసి నీవు నన్ను భార్యగా స్వీకరించితివి. నేను ఇక ఎవ్వరిని సాకజాలను. మన దాంపత్య బంధము దైవకృతమే, కానీ మానవులచే నిర్ణయించబడినది కాదు. అది కూడా ప్రభు చేస్తవరకేం ప్రభుజీ. సరే, హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. భాష్యము. దేవయానిని బయటకు తీసినప్పుడు యయాతి ఆమె యౌవన సౌందర్యమును నిక్కముగా కొనియాడి ఆమె ఏ వర్ణమునకు చెందినదో అడిగి ఉండవచ్చును. కనుకనే దేవయాని, నీవు నా పాణిగ్రహము చేసితివి కనుక మనము భార్యాభర్తలమైతిమి అని వెంటనే సమాధానమిచ్చాను. వధూవరుల పాణిగ్రహము అన్ని సంగములలో అనంతకాలము నుండి వచ్చుచున్నది. కనుక యయాతి దేవయాని యొక్క హస్తమును పట్టుకొనినంతటా వారికి వివాహము జరిగినట్లుగా భావించబడినది. దేవయాని వీరుడవు యయాతి పట్ల ముగ్ధురాలైనందున మనస్సు మార్చుకొనవద్దనియు తనను అన్యుల పరము కానివ్వరాదనియు అతనిని అర్థించాను. హరే కృష్ణ. యది తం కూపమగ్నాయ భవతో దర్శనం మమ న బ్రాహ్మణో మే భవితా హస్తగ్రాహో మహాభుజ. సుభరత్నం మాతాజీ, తర్వాత శ్లోకం అనువాదం భాష్యం చదవండి. ఇంకొక లైన్ ఉంది ప్రభుజీ, పోయం లైన్ ఉంది ప్రభుజీ. కచస్య బాహ్యస్పత్యస్య సాపాద్యమ సంపురా. శ్రీకృష్ణ. బావిలో పడిన కారణమున నేను నిన్ను కలుసుకొనగలిగితిని కనుక ఇది దైవవశమును జరిగినట్టిది. బృహస్పతి తనయుడగు కచ్చుని నేను శపించిన పిదప నాకు బ్రాహ్మణుడు భర్తగా లభింపకుండునను అతను ప్రతిశాపం ఇచ్చెను. కనుక ఓ మహాభుజశాలి, నేను బ్రాహ్మణ పత్ని నగుట అవకాశము లేదు. భాష్యము. కచుడు దేవగురువగు బృహస్పతి తనయుడు. అతడు శుక్రాచార్యుని చెంత శిష్యునిగా చేరి మృత సంజీవిని విద్యను నేర్చుకొనెను. అకాల మరణమునకు గురి అయిన వ్యక్తిని దానితో తిరిగి బ్రతికించవచ్చును. యుద్ధ సమయంలో సైనికులు నిక్కముగా అకాల మరణమునకు గురియగుదురు. కానీ సైనికుని దేహము పాడు కాకుండా ఉన్నచో అతనిని ఈ మృత సంజీవిని విద్య ద్వారా బ్రతికించవచ్చును. ఈ విద్య శుక్రాచార్యునికి ఇతరులకు బాగుగా తెలియను. బృహస్పతి పుత్రుడగు కచుడు దానిని నేర్చుకొనుటకు శుక్రాచార్యునికి శిష్యుడయ్యను. దేవయాని కచుని భర్తగా పొందగోరెను. కానీ శుక్రాచార్యుని ఎడ గౌరవంతో
కచుడు ఆ గురుపుత్రికను పరమ గౌరవనీయురాలుగా భావించి ఆమెను వివాహమాడుటకు నిరాకరించెను. అందుచే దేవయాని తన తండ్రి నుండి అతడు అతడు మృత సంజీవిని విద్య నేర్చినప్పటికిని అది వ్యర్థమగుగాక అని కోపంతో శపించెను. అందులకు ప్రతీకారముగా కచుడు ఆమెకు బ్రాహ్మణుడు భర్త కాకుండుగాక అని ప్రతిశాపం ఇచ్చెను. క్షత్రియుడగు యయాతి పట్ల దేవయాని మోహితురాలై తనను భర్తగా స్వీకరింపమని అతనిని అర్థించెను. భార్యగా భార్య ఆ, ఓకే సారీ భార్యగా స్వీకరించమని అతనిని అర్థించెను. ఇది ప్రతిలోమ వివాహము అనగా ఉన్నత వంశమునకు చెందిన వధువునకు హీన వంశమునకు చెందిన వరునకు జరిగిన వివాహం అయినప్పటికీ అది దైవ వశమునే జరిగినదని ఆమె వివరించెను. హరే కృష్ణ. యయాతిరనభిప్రేతం దైవోపహృతమాత్మనః మనస్తు తద్గతం బుద్ధ్వా ప్రతిజగ్రాహ తద్వచః. వాసవి మాతాజీ మీరు ఈ శ్లోకం అనువాదము తర్వాత భాష్యంలో బోలి ఉందరు వరకు చదవండి. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ జ్యోతిష్ గణనము దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శుకదేవ గోస్వామి పలికెను, అట్టి వివాహము శాస్త్రమోదితము కానందున యయాతి దానికి ఇష్టపడకున్నను దైవవశమున ఏర్పాటు జరిగినందునను దేవయాని సౌందర్యముచే తాను ఆకర్షితుడైనందునను ఆమె అభ్యర్థనను అతడు సమ్మతించెను. భాష్యము. వైదిక పద్ధతిని అనుసరించి వధూవరులు తల్లిదండ్రుల వారి జాతక చక్రములను పరిశీలించడి వారు. జ్యోతిష్య గణమును బట్టి అవి అన్ని విధముల సరిపోయినప్పుడు ఆ జంట యోటకమని పిలువబడును. అప్పుడు వారి వివాహమునకు ఒప్పందము జరిగేటిది. ఏ 10 సంవత్సరముల క్రిందటను ఈ పద్ధతి హైందవ సమాజంలో అమలులో ఉండేది. వరుడు ఎంతటి ధనవంతుడైనను లేదా వధువు ఎంతటి సౌందర్యవతి అయినను జాతకములు కలవనిదే వివాహము జరిగేది కాదు. దేవ మనుష్య రాక్షస గణములలోని ఏదో ఒక గణములో మనుజుడు నిర్మించెను. విశ్వమునందలి వివిధ భాగములలో దేవతలు, రాక్షసులు, దానవులు ఉన్నారు. మానవ సమాజం నందున కొందరు దేవతలను పోలగా మరికొందరు దానవులను బోలియుందురు. జ్యోతిష గణనము హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. జ్యోతిష్ గణమును అనుసరించి దేవరాక్షస గణములకు సరిపోనప్పుడు వివాహము సంభవింపదు. అదే విధముగా ప్రతిలోమ అనులోమ గణములు కూడా ఉన్నవి. దీని అందలి ప్రధాన విషయం ఏమనగా వధూవరులు ఒకే స్థాయిలో ఉన్నప్పుడు వారి వివాహము ఆనందమయముగా నుండును. అట్లు కానిచో వారి అందలి అసమానత దుఃఖమునకు దారితీయును. వివాహ విషయంలో జాగ్రత్త తీసుకొనని కారణముననే నేడు పెక్కు విడాకులు సంభవించుచున్నవి. నియమునకు విడాకులు ఇప్పుడు సాధారణ వ్యవహారంగా మారిపోయినది. పూర్వకాలమున వివాహ బంధము జీవితాంతము కొనసాగేటిది. భార్యాభర్తల అనురాగము ఎంత దృఢముగా ఉండేడిదనగా భర్త మరణించినప్పుడు భార్య స్వచ్ఛందంగా మరణించేడిది లేదా విధవురాలై జీవితాంతము అవివాహితగా ఉండేది. కానీ ప్రస్తుత మానవ సమాజము జంతు సమాజ స్థితికి దిగజారినందున ఇది అసాధ్యం. ఇప్పుడు వివాహములు కేవలము ఒప్పందముల మేరకు జరిగిపోవచ్చున్నవి. దాంపత్యేభిరుచి రేహతు భాగవతము 12.2.3. అభిరుచి అనగా ఒప్పందమని భావము. యువతీ యువకులు వివాహమాడుటకు ఒప్పుకొనినచో వివాహము జరిగిపోవును. కానీ వేద విధానమును ఖచ్చితముగా పాటించనప్పుడు వివాహము సాధారణముగా విడాకులకు దారితీయను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. సో నిన్న మనము చూసాం యొక్క యయాతి మహారాజు. సో సో నహూషాకి ఆయనకి మొత్తము 6 కుమారులు ఉంటే కనుక పెద్ద కుమారుడు యతి, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆయన సన్యాసం తీసుకున్నారు. కాబట్టి ఆయన తర్వాత పెద్ద కుమారుడు ఎవరు, యయాతిని రాజుని చేశారన్నమాట. చేసిన తర్వాత ఆయన మిగతా 4 తమ్ముళ్ళకు కూడా ఆయన ఏం చేశారు, 4 దిక్కుల వైపు ఉన్నటువంటి భూమిని అంతా కూడా పరిపాలించుకోమని ఆయన ఇచ్చేసారనమాట. సో
ఆ తర్వాత యయాతికిను ఆ ఇక దేవయానికి వివాహం జరిగింది, శుక్రాచార్యుని యొక్క కుమార్తె అని చెప్పినప్పుడు వెంటనే పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తారనమాట. అదేమిటి, యయాతి అంటే కనుక క్షత్రియుడు కదా, శుక్రాచార్యుడు బ్రాహ్మణుడు కదా, బ్రాహ్మణుడి యొక్క కుమార్తె అంటే కనుక బ్రాహ్మణ కన్యకిను క్షత్రియ అయినటువంటి రాజుకి ఏ విధంగా ఈ యొక్క వివాహం జరిగింది, ఈ యొక్క ప్రతిలోమ వివాహం జరిగింది అని చెప్పి ప్రశ్నిస్తే కనుక, సో ఎటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క వివాహం సంభవించింది అనేటువంటి విషయాన్ని సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారన్నమాట. సో నిన్న మనం చూసాం. సో ఒకసారి ఈ యొక్క యయాతి దేవయాని అదేవిధంగా శర్మిష్ఠ ఇద్దరు కూడా స్నేహితురాళ్ళు అనమాట, వాళ్ళిద్దరు కూడా. సో ఒక చోట వాళ్ళందరూ కూడా సరస్సులో సరదాగా ఆడుకుంటూ ఉన్నప్పుడు అక్కడ పార్వతీదేవి శివుడు ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. సో అటువంటి సమయంలో ఏమవుతుందంటే కనుక శివుడు వస్తున్నారని చెప్పి వెంటనే హడావుడిగా అందరూ కూడా దుస్తులు వేసుకుంటారన్నమాట. సో వేసుకుంటున్నప్పుడు శర్మిష్ఠ ఏం చేస్తుంది, ఆ అమ్మాయి దేవయాని యొక్క దుస్తులు అనుకోకుండా వేసేసుకుంటుంది. సో అప్పుడు దేవయాని ఏం చేస్తుంది, శర్మిష్ఠని చాలా కోప్పడుతుంది అనమాట. సో మేమంతా కూడా గొప్ప వంశజులము, బ్రాహ్మణులము, మేము చాలా గొప్ప వంశానికి చెందినటువంటి వాళ్ళము, అందులోనూ కూడా మేము భృగు వంశస్థులము. సో మేము ఇంకా చాలా ఉన్నత కులం వాళ్ళము. సో మీరందరూ కూడా నువ్వు నా బట్టలు ఎందుకు తీసుకున్నావు అని చెప్పి ఆవిడంటే కనుక శర్మిష్ఠకు కూడా చాలా కోపం వచ్చేసి, నువ్వు కూడా కాకులు లాంటి వాళ్ళు మీరు, సో మీరు మా మీద ఆధారపడి ఉంటారు అని చెప్పేసి శర్మిష్ఠను కూడా ప్రతిఫలంగా ఆవిడ కూడా దూషించి ఏం చేస్తుంది, దేవయాని ఇంకా బట్టలు వేసుకోదప్పటికి ఆ దేవయాని చేతిలో ఉన్న బట్టలు తీసేసి లాక్కుని ఆ దేవయాని ఏం చేస్తుంది, అక్కడే ఉన్నటువంటి బావిలోకి తోసేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే బావిలోకి తోసేస్తుందో అక్కడే ఉండిపోయింది ఇంకా దేవయాని. సో శర్మిష్ఠ ఏమవుతుంది, ఆవిడ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా. అప్పుడు అదే బావి దగ్గరికి ఇక యయాతి మహారాజు వేట కోసం వేటాడుతూ అక్కడ నీటి కోసం అని చెప్పేసి అక్కడికి రావడం జరుగుతుంది అనమాట. జరిగినప్పుడు అప్పుడు ఆయన ఇక దేవయానిని చూస్తారన్నమాట. చూసిన వెంటనే ఉత్తరీయం ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆవిడ్ని పైకి చెయ్యి అందించి పైకి లాగుతారన్నమాట. లాగినప్పుడు ఎప్పుడైతే గనక ఆ విధంగా ముక్కున్నారో వెంటనే శర్మిష్ఠ కూడా దేవయాని కూడా యయాతి మహారాజుకి చాలా ఆ ఇష్టపడుతుంది. ఆవిడ మన పాణిగ్రహణం అయిపోయింది, దయచేసి నన్ను వదిలిపెట్టవద్దు. సో నేను బ్రాహ్మణ కుమార్తెని అని చెప్పి చెప్పుకున్న తర్వాత ఆయనకి ఇష్టం ఉండదు అనమాట. ఎందుకంటే కనుక రాజు కాబట్టి ఇలాంటివన్నీ చేస్తే కనుక సరికాదు అదంతా కూడా. కాబట్టి ఆ యొక్క వర్ణాశ్రమ పద్ధతిని అంతా కూడా పాటించాలి కాబట్టి రాజు ఆయనకి ఇష్టం ఉండదు. కానీ ఏంటంటే కనుక ఆవిడ చెప్తుంది అనమాట, నాకు ఇంతకు ముందు ఒక శాపం ఉంది, కచుడు యొక్క శాపం వలన నాకు బ్రాహ్మణుడు అయినటువంటి భర్త దొరకడు అని చెప్పి శాపం ఇచ్చారు, కాబట్టి మీరు నన్ను వివాహం చేసుకోండి అని చెప్పేసి ఆవిడ అభ్యర్థిస్తుంది అనమాట. ఇదంతా కూడా దైవ నిర్ణయం అని చెప్పిన తర్వాత యయాతి కూడా శర్మిష్ఠ యొక్క అందానికి ఇష్టపడి ఆయన కూడా ఆ యొక్క వివాహానికి ఆయన ఒప్పుకుంటారన్నమాట. సో ఇది ఇప్పుడు దాకా జరిగింది. సో ఆ తర్వాత మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఇక్కడ, వివాహం జరిగేటప్పుడు ఈ యొక్క జాతకాలు చూడడం అనేటువంటిది చాలా సామాన్యం అన్నమాట. ఇప్పటికీ కూడా చాలా మంది చూస్తారు. సో చాలా మంది చూడట్లేదు అనమాట. సో చూడకపోవడం మూలంగానే ఏమవుతున్నాయి, ఈ యొక్క విడాకులు అనేటువంటివి జరుగుతున్నాయి. కరెక్ట్ గా మ్యాచింగ్ అనేది జరగట్లేదు కాబట్టి అన్నమాట. సో ఆ యొక్క జాతకం చూసేటప్పుడు అందులో ఏమిటంటే 3 రకాలైనటువంటి గణాలు ఉంటాయి అన్నమాట. దైవగణము, మనుష్య గణము, రాక్షస గణం అన్నమాట. సో మనుషులకి ఏదో ఒకటి ఉంటాయి అన్నమాట. సో మ్యాచ్ చేసేటప్పుడు ఈ గణాలు ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెప్పి చూస్తారన్నమాట. సో అవి చూడకపోతే కనుక ఏమవుతుంది, ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి యొక్క గొడవలు, విడాకులు ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందో చూద్దాం. గతే రాజని సాధీరే తత్ర స్మారుదతి పితుః న్యవేదయత్తతః సర్వా ముక్తం శర్మిష్ఠయా కృతం దుర్మనా భగవాన్ కావ్యః పౌరోహిత్యం విగర్హయన్ స్తువన్ వృత్తిం చ కాపోతిం దుహిత్రాసాయయౌ పురా. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు 24, 25 శ్లోకాల అనువాదం చదవండి. భాష్యము శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పిదప రాజు తన పురమునకు వెడలిన పిమ్మట దేవయాని ఏడ్చుచు ఇంటికేగి
శర్మిష్ట కారణమున జరిగిన సమస్తమును తండ్రి అయిన శుక్రాచార్యునకు తెలియజేశాను. తనను బావిలో పడవేయటము అయినను యయాతి చే తాను రక్షింపబడుటను ఆమె వివరించెను. 25 దేవయానికి జరిగినది వినినంతటా శుక్రాచార్యుని మనస్సు క్షోభించెను. పౌరోహిత్యమును నిందించుచు ఉంచ వృత్తిని పొలం నుండి ధాన్యమును ఏరుకొనుట కొనియాడుచు అతడు కుమార్తెతో కలిసి గృహమును వీడెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. బ్రాహ్మణుడు కపోత వృత్తిని స్వీకరించినప్పుడు పొలము నుండి ధాన్యమును ఏరుకొని జీవించును. అది ఉంచవృత్తి అనబడును. ఉంచవృత్తిని స్వీకరించిన బ్రాహ్మణుడు పూర్తిగా భగవత్కరుణ పైననే ఆధారపడి ఎవరిని భిక్ష మడుగడు కనుక ఉత్తమ శ్రేణికి చెందిన వాడని పిలువబడును. భిక్షావృత్తి బ్రాహ్మణునికి లేదా సన్యాసికి అనుమతింపబడి అప్పటికి దానిని వదిలిపెట్టి అతడు పోషణార్థము పూర్తిగా భగవత్ కరుణ పైననే ఆధారపడుట ఉత్తమోత్తమం. కుమార్తె చేసిన ఫిర్యాదు మేరకు శిష్యుని చెంతకు వెడలి దయాభిక్షను కోరవలసి వచ్చినందుకు శుక్రాచార్యుడు మిగుల చింతించాను. పురోహిత్యమును స్వీకరించి ఉన్నందున అది తనకు తప్పని కార్యం. మనస్సులో అతనికి ఆ వృత్తి ఇష్టము లేదు, కానీ దాన్ని అంగీకరించి ఉన్నందున కుమార్తె యొక్క దుఃఖమును నివారించటకు శిష్యుని కడకు అతడు అనిష్టంగానైనను ఎడలవలసి వచ్చాను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. వృషపర్వతమాజ్ఞాయ ప్రత్యనీకా వివక్షితం గురుం ప్రసాదయాన్మూర్ధ్నా పాదయో పతితపతి క్షణార్ధమన్యుర్భగవాన్ శిష్యం వ్యాచష్ట భార్గవః కామోస్యాక్రియతాం రాజన్ నైనాం త్యక్తు మిహోత్సహే. శివలక్ష్మి మాతాజీ, మీరు 2 శ్లోకాలు కూడా అనువాదం చదవండి. తర్వాత చందన మాతాజీ భాష్యం చదవండి. 27వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. తన్ను దండించుటకు లేదా శపించుటకు శుక్రాచార్యుడు వృషాపరుడు తెలుసుకుని అతడు అంతఃపురమునకు రాకపూర్వమే బయలువెడలి మార్గం మధ్యమున కలుసుకుని పాదములపై పడి కోపమును నివారించి శాంతింపచేసెను. 27 పరమశక్తిమంతుడగు శుక్రాచార్యుడు కొన్ని క్షణములు క్రుద్ధుడైన పిదప సంతుష్టుడై వృషాపరునితో ఇట్లు పలికిను. రాజా, దేవయాని నా కుమార్తె. ఈ లోకములో ఈమెను విడిచిపెట్టి నేను ఉండజాలను కనుక ఈమె అభీష్టమును తీర్చుము. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. శిల ప్రేపాదుల వారి భాషం. శిల ప్రేపాదుల వారికి జై. ఒకప్పుడు శుక్రాచార్యుని అంతటి మహనీయుడే పుత్రులను పుత్రికలను నిర్లక్ష్యపరచజాలడు. ఏలయనగా సంతానం సహజంగానే తండ్రిపై ఆధారపడి ఉండను. అంతేగాక తండ్రి వారి ఎడ అనురాగమును కలిగి ఉండను. దేవయాని శర్మిష్ఠుల జగడము బుద్ధి రహితమైనదే అయినప్పటికీ తండ్రిగా తాను దేవయాని పక్షము వహించి వలసి వచ్చిందని శుక్రాచార్యుడు ఎరిగి ఉండను. అతడట్లు చేయగోరిన కొన్నను అనురాగముక అవకాశమున ఆ రీతి చేయవలసి వచ్చెను. రాజును దయాభిక్ష పెట్టమని అడగకుండా వలస వచ్చినప్పటికీ అనురాగవశంన తానిట్లు చేయవలసి వచ్చనని శుక్రాచార్యుడు స్పష్టంగా అంగీకరించెను. హరే కృష్ణ. తదేత్యావస్థితే ప్రాహ దేవయాని మనోగతం పిత్రా దత్తాయతో యాస్యే సానుగాయాతు మామనుం పిత్రా దత్తా దేవయాన్యై శర్మిష్ఠా సానుగా తథా స్వానం తత్సంకటం వీక్ష్య తదర్ధస్య చ గౌరవం దేవయానిం పర్యచరత్ స్త్రీ సహస్రేణ దాసవత్.
రాధం మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. జయలక్ష్మి మాతాజీ అనువాదం చదవండి 29వ శ్లోకం. శుక్రాచార్యుని అభ్యర్థనను వినినంతటా వృషపరుడు దేవయాని కోరికను తీర్చుటకు సమ్మతించి ఆమె వాక్కును వినగోరెను. అప్పుడు దేవయాని తన కోరికను ఇట్లు చెప్పెను. నా తండ్రి ఆజ్ఞానుసారము నేను వివాహము చేసుకున్నప్పుడు ఈ శర్మిష్ట తన చిలికెత్తలతో పాటు దాసిగా నా వెంట రావలను. శుక్రాచార్యుని కోపము ప్రమాదమును కొని తెచ్చుననియు అతని ఆనందము లాభకారణమనియు వృషపరుడు వివేకంతో తలచి గురువాజ్ఞను నెరవేర్చి అతనికి సేవకుడయ్యాను. తన కుమార్తె శర్మిష్ఠను అతడు దేవయానికి వసగను. ఆమె ఇతర సఖీజనంతో కలిసి దాసి వలె దేవయాన్ని సేవించింది. హరే కృష్ణ. ప్రభుజీ. జయలక్ష్మి మాతాజీ ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యమా ప్రభు? అవునండి, భాష్యం 29వ శ్లోకం. ఓకే ప్రభు. హరే కృష్ణ. శ్రీల్ ప్రపాదుల వారి భాష్యం. శ్రీల్ ప్రపాద్కి జై. కర్మిష్టకు పలువురు సఖీజనము ఉన్నట్లుగా దేవయాని కర్మిష్ఠుల వ్యవహారమున ఆది నుండి మరి మనము గమనించుచున్నాము. ఇప్పుడు ఆ సకరాండ్రు దేవయానిని దాసి జన వైరి రాజకన్యకు క్షత్రియ రాజుతో వివాహం అయినప్పుడు ఆమె సఖీజనము ఆమెతో పాటు భర్త గృహంనకు వెడులట ఆచారం. ఉదాహరణకు వసుదేవుడు దేవకిని వివాహం ఆడినప్పుడు ఆమె 6 సోదరీమణులను కూడా వివాహం చేసుకొని పలువురు చెలికత్తెలు కూడా ఆమె వెంట చెనిరి. రాజు కేవలం తన భార్యనే గాక ఆమె స్నేహితులను దాసిజనమును పోషింపవలసి ఉండదు. కొందరు దాసిజనము గర్భవతులై సంతానమును కూడా కనెదరు. అట్టి సంతానమును దాసీపుత్రులుగా భావింపదు. రాజు వారిని కూడా పోషించడం. స్త్రీ సంఖ్య పురుషుల సంఖ్య కన్నను అధికముగా నిండను. కానీ స్త్రీకి పురుషుని రక్షణము అవసరం కనుక రాజు తన రాణి యొక్క దాసిజనము లేదా స్నేహితురాండ్రు రూపమును పలువురు స్త్రీలను పోషించేది వాడు. గృహస్థ జీవమును నందు శ్రీకృష్ణుడు 16,108 మంది భార్యలను కలిగి ఉన్నట్లుగా మనము గాంచవచ్చు. వారందరూ రాణులే గాని దాసీజనము కారు. శ్రీకృష్ణుడు 16,108 రూపములను ధరించి వారందరితోనూ విడివిడిగా కాలము గడిపేది. సామాన్య జనులకు ఇది అసంభవం కనుక రాజులు పలువురు భార్యలను సేవికలను పోషింపలప్పటికీ వారికి విడివిడిగా ఏర్పాట్లు ఉండేటివి కావు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. నహూషయా సుతాం దత్వా సహా శర్మిష్ఠయోసనా తమాహ రాజన్ శర్మిష్ఠా మధాస్తల్పేన కర్హచిత్ విలోక్యౌసనసీం రాజన్ శర్మిష్ఠ సుప్రజాం క్వచిత్ తమేవ వవ్రే రహసి సఖ్యాః పతిమృతౌ సతీ. లక్ష్మీనాగేశ్వరి మాతాజీ 2 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. శుక్రాచార్యుడు దేవయానిని యయాతికి ఇచ్చి వివాహం చేసినప్పుడు శర్మిష్ఠ ఆమెతో పాటు వెళ్ళవలసి వచ్చాను. అప్పుడు అతను యయాతితో, రాజా, ఈ శర్మిష్ఠను ఎన్నడూను నీ శయ్యపై చేర్చుకొనరాదు అని హెచ్చరించెను. 31. పరిషత్ మహారాజా దేవయానికి చక్కని పుత్రుడు కలుగుటను గాంచిటనంతటా శర్మిష్ఠ ఒకసారి ఋతు సమయమున యయాతి చెంతకు చేరను. తనను కూడా పుత్రవతిని చెయ్యమని ఏకాంత స్థలమున ఆమె దేవయానిని భర్తయ్యకు అతనిని అర్థించాను. హరే కృష్ణ. రాజపుత్యార్తితోపత్యే ధర్మం చావీక్ష్య ధర్మవేత్ స్మరుంచూక్రవచకాలే దిష్టమేవాభ్యపద్యత. శ్వేతమాతజీ యొక్క అనువాదము భాష్యం చదవండి 32వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. రాజపుత్రిక యగు శర్మిష్ఠ పుత్రార్థి యయాతిని అర్థించినప్పుడు
ధర్మనిరతుడైన అతడు ఆమె కోరికను తీర్చుటకు సమ్మతించెను. శుక్రాచార్యుని హెచ్చరికను జ్ఞప్తికి తెచ్చుకొనినప్పటికీ ఆ కలయిక భగవత్ సంకల్పమని భావించిన వాడే అతడు శర్మిష్ఠతో సంగమించెను. భాష్యము: యయాతి క్షత్రియ ధర్మము పూర్తిగా నెరిగినవాడు. పొందుగోరి వచ్చినప్పుడు స్త్రీని క్షత్రియుడు తృణీకరించరాదు. ఇది ధర్మం. అందువలననే ద్వారక నుండి తిరిగి వచ్చిన పిమ్మట అర్జునుడు దుఃఖితుడై ఉన్నప్పుడు పుత్రార్థి అయిన స్త్రీని తృణీకరించితివా అని ధర్మరాజు అతన్ని అడిగి ఉండెను. శుక్రాచార్యుని హెచ్చరిక జ్ఞప్తికి వచ్చినప్పటికీ యయాతి శర్మిష్ఠను కాదనలేకపోయాను. ఆమెను పుత్రవతిని చేయుట ధర్మం అని తలచిన వాడే ఋతుకాలమున అతడు ఆమెతో సంగమించెను. ఇటువంటి కామం ధర్మ విరుద్ధమైనది కాదు. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి అని భగవద్గీత 7.11 యందు తెలుపబడినట్లు ధర్మ విరుద్ధం కానటువంటి కామము శ్రీకృష్ణునికి ఆమోదింపబడినది. రాజపుత్రికయగు శర్మిష్ఠ పుత్రుని గోరి యయాతిని అర్థించెను కనుక వారి సంగము ధర్మయుత కార్యమే కాని కామము కాదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. యదుం చాతర్వసుం చైవ దేవయానీ వ్యజాయత ద్రుహ్యుం చానుం చ పూరుం చ శర్మిష్ఠా వార్షపర్వణి గర్భసంభవమాసూర్యా భర్తుర్విజ్ఞాయమానిని దేవయానీ పితుర్గేహం యయౌ క్రోధా విమోచితా. ప్రభావతి మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చూడండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవయాని యదువును తుర్వసుని కనగా శర్మిష్ఠ ద్రుహ్యువు అనువు పూరువు అను పుత్రులకు జన్మనొసగెను. 34 తన భర్త వలన శర్మిష్ఠ గర్భవతి అయినదని ఎరిగిన అభిమానవతి దేవయాని క్రోధ విహలయ్యై తండ్రి ఇంటికి వెడలను. హరే కృష్ణ. ప్రియామనుగత కామీ వచోభిరుపమంత్రయన్ న ప్రసాదయితుం శేకే పాద సంవాహనాదిభిః శుక్రస్తమాహ కుపిత స్త్రీకామానృతపూరుషా త్వాంజరా విశతాం మందా విరూపాకరణీ నృణాం. మంజుల మాత చదవండి 2 శ్లోకాల అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. అతి కాముకుటగు యయాతి భార్యను అనుసరించి పట్టుకొని తీయని మాటలతో పద సంవాహనముతోనూ శాంతింపజేయించినను ఏ విధముగాను ఆమె సంతుష్టి పరచలేకపోయాను. అప్పుడు శుక్రాచార్యుడు మిగులు క్రుద్ధుడై యయాతితో, ఊరి అసత్యవాది స్త్రీ కాముకుడా, నీవు గొప్ప అపరాధమునర్చితివి కనుక నీవు ముసలితనముచే పీడితుడవై కురూపిగా ఎగుగాక అని శపించెను. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ యయాతిరువాచ అతృప్తోస్మ్యద్య కామానాం బ్రహ్మం దుహితరీ స్మతే వ్యత్యస్యతాం యథా కామం వయసాయోభిదాస్యతి. స్వప్నలత మాతాజీ 2 శ్లోకాలు ఈ అనువాదం చదవండి. ఈ శ్లోకానికి అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం. ఓ పరమ పూజ్య బ్రాహ్మణోత్తమ, నేనింకనూ నీ తనయుతో కామభోగమునందు సంతృప్తి చెందలేదు అని యయాతి పలుకగా శుక్రాచార్యుడు అంతటా నీకు తన యవ్వనమును ఒసగుటకు సమ్మతించిన వానికి నీ ముసలితనమును ఇయ్యగలవు అని సమాధానమిచ్చెను. భాష్యము: తన పత్నితో ఇంకనూ కామభోగమునందు సంతృప్తి చెందలేదని యయాతి పలికినప్పుడు అతడు ముదసలిగా కొనసాగుట దేవయానికి కూడా హితము కాదని శుక్రాచార్యుడు భావించెను. ఏలయనగా దానిచే తన పుత్రికయు సంతృప్తి చెందజాలదు. అందువలన ముసలితనముని ఇంకొకరి యవ్వనముతో మార్పు చేసుకొనగలిగే వరమును అతడు అల్లునకు ఒసగెను. పుత్రులలో ఒకరు తన యవ్వనమును తండ్రికిచ్చి అతని ముసలితనమును స్వీకరించినచో యయాతి దేవయానితో కామభోగమునందు కొనసాగవచ్చునని శుక్రాచార్యుడు దీని ద్వారా సూచించెను. హరే కృష్ణ. ఇతి లబ్ధ్య వ్యవస్థానః పుత్రం జ్యేష్ఠామవోచత
యథోతాత ప్రతిచ్ఛేమాం జరాం దేహి నిజ వయః మాతామహాకృతం వత్స నతృప్తో విషయేష్వహాం వయసా భవాదీయేన రంస్యే కతిపయాసమా. భాగ్యలక్ష్మి మాతాజీ 2 శ్లోకాలు కూడా అనువాదం చదవండి. భాష్యము సుబ్బరత్న మాతాజీ చదవండి. శుక్రాచార్యుని వలన ఈ వరమును బడిసినంతటా యయాతి తన జ్యేష్ఠ పుత్రుని ఇట్లు అర్థించెను. పుత్ర యదు, దయచేసి నీ యవ్వనమును నా కొసగి దానికి బదులుగా నా ముసలితనమును స్వీకరింపుము. 39 శ్లోకం అనువాదం. పుత్ర, నేనింకను నా కామవాంఛ యందు తృప్తి చెందలేదు. నీవు నా ఎడ దయగల వాడవైనచో నీ మాతామహుడు నా కొసగిన వార్ధక్యమును స్వీకరింపుము. నేను నీ యవ్వనమును స్వీకరించి మరికొన్ని సంవత్సరములు జీవితమును అనుభవింపగలను. భాష్యం చదవనా ప్రభుజీ? లేదు మాతాజీ. కృష్ణ భాష్యము. కామవాంఛల నైజము ఇట్లుండును. కామైస్తైరుతజ్ఞానః అని భగవద్గీత 7.20 తెలుపబడినట్లు మనుజుడు అమిత ఇంద్రియ భోగానురక్తుడు అయినప్పటికీ బుద్ధిహీనుడగును. హృతజ్ఞానః అను పదము బుద్ధిని కోల్పోయిన వానిని సూచించును. ఉదాహరణకు ఇచ్చట ఒక తండ్రియే సిగ్గు విడిచి తన ముసలితనమును తీసుకొని యవ్వనము ఇవ్వమని పుత్రుని అడుగుచున్నాడు. నిస్సందేహముగా సమస్త ప్రపంచము ఇట్టి భ్రమలోనే ఉన్నది. అందువలనే ప్రతి ఒక్కడు ప్రమత్తుడని ఉన్మత్తుడని చెప్పబడినది. నూనం ప్రమత్త కురుతే వికర్మ. మనిషి దాదాపుగా పిచ్చివాడైనప్పుడు మైథున సుఖము ఇంద్రియ భోగమునందు అనురక్తుడగును. కానీ మైథున సుఖము ఇంద్రియ భోగమును నియంత్రించవచ్చును. మనుజుడు పూర్వత్వమును సాధించినప్పుడు కామవాంఛ రహితుడగును. అతడు పూర్తిగా కృష్ణ భక్తి భావనాయుతుడు అయినప్పుడే అది సాధ్యమగును. యదావది మమ్మచేతః కృష్ణ పాదారవిందే నవనవరసదామన్యుద్యతం రంతుమసీత్ తదవదీబత నారి సంగమే స్మర్యామాణే భవతి ముఖార సృష్ట నిష్ఠివనంచ. శ్రీకృష్ణుని యందు నిత్య నవ సుఖానుభూతి బడయుచు అతని దివ్యమగు ప్రేమ భక్తిలో నేను నెలకొని ఉన్నందున శ్రీ సాంగత్యము సుఖము తలుపునకు వచ్చినంతనే ముఖము వికారము చెందగా నేను ఆ తలంపుపై ఉమ్మివేయుదును. మనుజుడు పూర్ణముగా కృష్ణ భక్తి భావనయుతుడు అయినప్పుడే కామవాంఛను చేసుకొనగలడు. అన్యదా అది అసాధ్యము. కామవాంఛ ఉన్నంత వరకు జీవుడు ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పు చెందుచు నానా జీవజాతులలో మైథున సుఖమును అనుభవించును. దేహములు వేరైనను మైథున సుఖము ఒకటే కనుకనే పునఃపునశ్చరిత్వ శర్వణాం అని చెప్పబడినది. మైథున సుఖానురక్తులు నమిలి పడవేసిన పిప్పినే నములుటాయనిడి తమ ఒకే కార్యమును పట్టుకొని సూకర దేవ మనుష్యాది రూపములలో మైథున సుఖమును అనుభవించుచు ఒక దేహము తరువాత వేరొక దేహమును పొందుచుందురు. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం జరిగింది, ఎప్పుడైతే కనుక శర్మిష్ఠతో దేవయానితో వివాహం జరిగిన తర్వాత వివాహం జరిగే సమయంలోనే శుక్రాచార్యుడు చెప్పాడనమాట. ఆయన కండిషన్ పెట్టారు, శర్మిష్ఠతో నువ్వు ఎప్పుడు కూడా నీవు నీ యొక్క శయ్య మీద ఎప్పుడు కూడా ఆవిడతో పడుకోబెట్టుకోవద్దు అని చెప్పాడు. అంటే ఆవిడతో కలవద్దు అని చెప్పి ముందే చెప్పారు అనమాట. సో ఆయన అలాగే ఉన్నారు. కానీ ఏంటంటే కనుక దేవయానికి సంతానం కలిగిన తర్వాత శర్మిష్ఠ కూడా అనిపించింది అనమాట, నాకు కూడా సంతానం కలిగితే బాగుండు అని చెప్పేసి. సో ఇది వరకు కూడా ఇటువంటి కష్టం ఉండేది అనమాట. ఈవెన్ రాచరిక కుటుంబాల్లో కూడా ఉంటాయి అన్నమాట.
సో ఏం చేస్తారంటే కనుక మనకి వర్ణన వస్తుంది, మనకి దశమ స్కందంలో త్వరలో వస్తుంది అన్నమాట. వసుదేవుడికి వివాహం అయినప్పుడు వసుదేవుడి యొక్క చెల్లెలు దేవకీదేవితో పాటు వసుదేవుడి యొక్క చెల్లెళ్ళందరినీ కూడా వివాహం ఇచ్చి చేస్తారు. అదే విధంగా ఆయనతో పాటు చాలా మంది కన్యలని అందరినీ కూడా ఇచ్చి పంపిస్తారనమాట. ఎలా అయితే కనుక కట్నం కింద అవన్నీ కూడా ఇచ్చి పంపిస్తారనమాట. అది రాచరికంలో ఇది వరకు అలా జరిగేదన్నమాట. సో అది కష్టం అప్పుడు ఫాలో అయ్యేవారు, అదేమి తప్పేమి కాదనమాట. సో అదే విధంగా శర్మిష్ఠ దేవయాని వివాహం జరిగినప్పుడు కూడా ఏమైంది, శర్మిష్ఠని అదే విధంగా శర్మిష్ఠతో పాటు ఉన్నటువంటి చెలికత్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవయానితో ఇచ్చి పంపించారు. టెక్నికల్ గా ఏంటంటే కనుక వాళ్ళందరినీ కూడా ఈ యొక్క రాజు అయినటువంటి యయాతి వాళ్ళందరినీ కూడా పోషించాలి ఆయన. సో ఒకసారి ఏమవుతుందంటే కనుక శర్మిష్ఠ పోషించాలి, ఇంకా వాళ్ళందరికీ కూడా ఆయనే భర్త కింద లెక్క అనమాట ప్రాక్టికల్ గా. సో ఆ శర్మిష్ఠ కూడా ఒకసారి యయాతి దగ్గరికి వెళ్ళి అర్థిస్తుంది అనమాట, నాకు కూడా ఈ యొక్క సంతానం కలిగించండి అని చెప్పేసి అనమాట. సో ఎవరైనా అడిగితే కనుక క్షత్రియుడు ఒక స్త్రీ ఎవరైనా వచ్చి నాకు సంతానం ఇవ్వండి అని అడిగితే కనుక ఇవ్వాలన్నమాట. సో అది క్షత్రియుడి యొక్క బాధ్యత. సో యయాతి మహారాజుకి ఆ బాధ్యత తెలుసు కాబట్టి, క్షత్రియ ధర్మం తెలుసు కాబట్టి శుక్రాచార్యుడు చెప్పినా సరే ఆయన ఏం చేశాడు, శర్మిష్ఠతో కలిశారనమాట. సో కలిసిన తర్వాత ఈ విషయం ఎలాగైనా దేవయానికి తెలిసిపోతుంది, ఎందుకంటే కనుక సేవిక కింద ఉంది కదా దేవయాని దగ్గర. తెలిసిపోయిన తర్వాత వెంటనే తండ్రి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి చెప్తుంది అనమాట. వెంటనే యయాతి కూడా వెళ్తాడు, భార్యని ఆ యొక్క కోపం తగ్గించడానికి ప్రయత్నిస్తాడు, ఆవిడ తగ్గదనమాట. సో వెంటనే ఏం చేస్తారు, శుక్రాచార్యుడు శపిస్తారనమాట, నువ్వు ముసలివాడివి కురూపు అయిపో అని చెప్పి శపిస్తారు. శపించిన తర్వాత వెంటనే ఆయన మళ్ళీ అర్థిస్తారనమాట శుక్రాచార్యుడిని, నాకు ఇంకా ఆమె యొక్క కుమార్తెతోటి ఇంకా నాకు ఇక కామవాంఛ పోలేదు అని చెప్పేసి దయచేసి నాకు దీని నుంచి బయటపడేలాగా చేయండి. అంటే కనుక నువ్వు ఎవరికైనా సరే యొక్క వృద్ధాప్యము కురూపి ఎవరికైనా ఇవ్వాలి అని అంటే కనుక నువ్వు వాళ్ళకి ఇవ్వచ్చు, నీకు ఆ యొక్క శక్తి ఇస్తున్నాను అని చెప్పి ఆయన ఇస్తారనమాట. ఎందుకంటే కనుక అందులో కూడా ఆయనది ఒక ఆ స్వార్థం ఉంది, ఎందుకంటే కనుక కూతురు సంతోషంగా ఉండాలనేటువంటి స్వార్థం అన్నమాట. సో ఆ విధంగా జరిగిన తర్వాత ఈయన యయాతి మహారాజు ఏం చేస్తారు, ఆయనకి మొత్తం 5 కుమారులు అన్నమాట. మొత్తం దేవయాని ద్వారా 2 కుమారులు యదు తుర్వసు అనేటువంటి వాళ్ళు, శర్మిష్ఠ ద్వారా ద్రుహ్యు అను పూరు 3 కుమారులు అన్నమాట. సో ఇక ఈ విధంగా వాళ్ళందరినీ కూడా ముందుగా యదు అన్నమాట, పెద్ద కుమారుడు అన్నమాట. యదు దగ్గరికి వెళ్ళి అడుగుతారన్నమాట ఇలాగా, సో నాకు ఇంకా కామవాంఛ తీరలేదు, నాకు నీ యవనాన్ని నాకు ఇస్తే కనుక నా యొక్క ముసలితనాన్ని నీకు ఇస్తాను అంటే కనుక దానికి ఆయన ఒప్పుకోడు అనమాట. సో యదువు నేను ఒప్పుకోను అని చెప్పేసి చెప్తారనమాట. సో ఈ యొక్క కామవాంఛ అనేటువంటిది ఎంత ప్రబలంగా ఉంటుంది, ఇంతలాగా మనకి భాగవతంలో యొక్క డిస్కషన్ చెప్తున్నారు అంటే కనుక దాని వెనకాల ఉద్దేశం ఉంటుంది. ఏదో భాగవతంలో ఏంటంటే కనుక కామవాంఛలతో ఉన్నటువంటి విషయాలు అవన్నీ కూడా మనకి చెప్తున్నారు అంటే కనుక చెప్పడానికి వెనక కూడా ఉద్దేశం ఉంటుంది అనమాట. ఏమిటి ఉద్దేశం అంటే కనుక ముందు ఈ యొక్క యయాతి మహారాజు పూర్తిగా కామవాంఛలతో ఉన్నారనమాట. కానీ ఏమవుతుంది అని అంటే కనుక త్వరలోనే చూస్తాం ఆయన కామవాంఛలోంచి ఆయన బయటపడతారనమాట. ఏ విధంగా బయటపడారు అనేటువంటి విషయం కూడా మనకి వచ్చే అధ్యాయంలో కూడా వస్తుంది. వచ్చే అధ్యాయంలో వస్తుంది ఏ విధంగా బయటపడ్డారు అని చెప్పేసి అనమాట. సో మెయిన్ ఏంటంటే మనం చాలా సార్లు చెప్పుకున్నాం, ఈ యొక్క కామం అనేటువంటిది, మైథున సుఖం అనేటువంటిది మనం ఈ భౌతిక ప్రపంచంలో ఇక్కడే ఉండడానికి మనకి కనపడకుండా వేసేటువంటి సంకెళ్ళు, మన కంటికి కనపడవన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఈ సంఖ్యలను మనం ఛేదించగలుగుతామో అప్పుడే మనం ఇక భౌతిక ప్రపంచంలోంచి మారగలము, బయటపడగలము. లేకపోతే ఏంటి, మనము రకరకాల శరీరాలను మారుస్తూ ఉంటాం కానీ ఈ యొక్క మైథున సుఖం అనేటువంటి లక్షణాన్ని మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాం. సో కాబట్టి మరి ఎలా పోతుంది అని అంటే కనుక అది కూడా అంత తేలికేం కాదు. గొప్ప గొప్ప బ్రహ్మచారులు అన్నమాట, బ్రహ్మచర్యం పాటించినటువంటి విశ్వామిత్రులు లాంటి గొప్ప గొప్ప ఋషులు మునులు కూడా దీని నుంచి బయటపడలేకపోయారు, అంతటి ప్రబలమైనటువంటిది అన్నమాట. ఇప్పుడు చూస్తాం యయాతి మహారాజ్ కూడా యొక్క కామవాంఛ నుంచి ఎలా బయటపడ్డారు అనేటువంటిది మనం సేపట్లో చూస్తాం అన్నమాట మనం అది కూడా. సో కానీ దీని నుంచి బయటపడాలంటే కనుక ఏమిటి, మనము ఆ శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాలని మనం ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే కనుక ఏమవుతుంది, మనకి ఉన్నతమైనటువంటి సుఖం వచ్చినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు
మనము తక్కువ రకమైనటువంటి దాన్ని వదిలిపెడతాము. సో అందుకే మనకి యమునాచార్య చెప్తారు, ఆయన చెప్పినటువంటి శ్లోకం అన్నమాట ఇది. సో ఎప్పుడైతే కనుక నేను శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని నేను ఆశ్రయించిన తర్వాత నాకు కొత్త కొత్త రకాలైనటువంటి నవరసాలన్నీ కూడా నాకు అనుభూతిలోకి వస్తున్నాయి. అటువంటి సమయంలో నేను ఎప్పుడైతే కనుక స్త్రీ సాంగత్యాన్ని గురించి ఆలోచిస్తే, మరి మనకు అనుమానం రావచ్చు, మరి యమునాచార్యుడు ఏంటి, మరి స్త్రీ సాంగత్యం గురించి ఆయనకి రావడం ఏంటి అంటే కనుక పెద్ద పాశ్రయం ఉంటుందని. యమునాచార్యుడు తన యొక్క జీవితంలో ముందు భాగంలో ఆయన రాజు కింద ఉంటారనమాట. రాజు కింద ఉంటారు, అప్పుడు స్త్రీ సాంగత్యము, గృహస్థు కింద ఉంటారు, ఒక క్షత్రియుడి కింద ఉంటారు. సో స్త్రీ సాంగత్యం అంతా కూడా పూర్తిగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ గురువు యొక్క కృప వలన మళ్ళీ దాని నుంచి మాయలోంచి బయటపడి మళ్ళీ ఆయన యొక్క సన్యాసం తీసుకుంటారనమాట. సో కాబట్టి ఆయనకి తెలుసు కాబట్టి, సో అంతకుముందు ఎలా ఉంటుందో తెలుసు, ఇప్పుడు ఈ యొక్క శ్రీకృష్ణుడు యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తే కనుక ఏమవుతుంది, ఆనందం ఏంటో రెండు తెలుసు కాబట్టి ఆయన ఏమని చెప్తున్నారు, ఎప్పుడైతే కనుక నేను ఆ స్త్రీ సాంగత్యాన్ని గురించి నేను ఎప్పుడైతే కనుక ఆలోచిస్తానో వెంటనే ఏమవుతుంది, నాకు పెదాలన్నీ కూడాను విరక్తితోటి నాకు వంకర తిరిగిపోతాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి. ఒకటే మార్గము, శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాలని పట్టుకోవడం అన్నమాట. సో అప్పుడు యదు ఆయన ఏం చెప్పారు సమాధానం అనేటువంటి చూద్దాం. శ్రీ యదురువాచ. సో ఇక్కడ యదు అనేది వస్తుంది కదా, శ్రీకృష్ణుని మనం యదువంశము అని చెప్తాం కదా, యదువంశము యాదవ అని చెప్పి చెప్తాం కదా, ఆయన ఈ యదువే అనమాట. ఈయన దగ్గర నుంచే మొత్తం యదువంశం అంతా కూడా వచ్చిందనమాట. సో సో శ్రీకృష్ణ భగవానుడికి లీల మనకు వచ్చేస్తే మనకి 10వ స్కందంలో చివరిలో ఉన్నాం అనమాట. సో ఈయన యదు మహారాజ్ అనమాట. సో మనకి భాగవతంలో కూడా వర్ణన వస్తుంది కదా, సో వర్ణన వస్తుంది అనమాట. ఇక యదువంశంలో పుట్టడం మూలంగా ఏమైంది, ఆ యొక్క వంశానికే కీర్తి ప్రతిష్టలు పెరిగినవి శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క వంశంలో ఆవిర్భవించడం మూలంగా అని చెప్పేసి చెప్తారనమాట. ఆయన ఏం చెప్పారో చూద్దాం. నోత్సహే జరసస్థాతు మంతరా ప్రాప్తయా తవ అవిదిత్వా సుఖం గ్రామ్యం వైతృష్ణ్యం నైతి పూరుషః. శ్రీదేవ మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో అయి ఉండును వరకు చదవండి. తర్వాత లక్ష్మీజీ మాతాజీ మాంచాయో వ్యభిచారేణ దగ్గర నుంచి 10వ స్కందమున తెలుపబడినట్లు పూర్తిగా ధర్మము నెరిగిన వాడు యదు మహారాజు అనేటువంటి వరకు చదవండి. శశికళ మాతాజీ మీరు భగవత్ సేవలో దగ్గర నుంచి చివరి వరకు చదవండి. యదువు పలికెను, తండ్రి నీవు కూడా యవ్వనవంతుడవే అయినప్పటికీ ఇప్పుడు నీకు వార్ధక్యము సంప్రాప్తించినది, కానీ నీ జరాగ్ర స్థితిని నేను స్వీకరింపజాలను. ఏలయన భౌతిక సుఖమును అనుభవించనిదే ఎవ్వడను వైరాగ్యమును బడయజాలడు కదా. భాష్యము. భౌతిక భోగత్యాగమే మానవ జన్మ యొక్క చర్మ లక్ష్యము. అందువలన వర్ణాశ్రమ విధానము అత్యంత శాస్త్రీయమైనది. భగవద్ధామమును చేరుటకు మనుజునికి అవకాశము నొసగట ఎందే అది లక్షించి ఉండును. భౌతిక జగత్తులో గల సమస్త బంధములను పూర్తిగా త్యాగము చేయనిదే దానిని సాధించుట అసంభవము. నిష్కించ నస్య భక్త జనోన్ముఖస్య అని శ్రీ చైతన్యులు పలికి ఉండేది. అనగా భగవద్ధామమును వెడలగోరువాడు నిష్కంచనుడై భౌతిక జగము పట్ల అనాసక్తుడు అయి ఉండవలెను. బ్రాహ్మణ్య పశుమాశ్రయం పూర్ణ వైరాగ్యము లేనిదే ఎవ్వడును భక్తి యోగమున నెలకొనజాలడు లేదా బ్రహ్మమునందు నిలువజాలడు. భక్తి యోగము బ్రహ్మపదమునందే చక్కగా నిర్వహింపబడును కనుక బ్రహ్మభూత స్థితిని ఆధ్యాత్మిక పదము
బడయనిదే మనుజుడు భక్తియుక్త సేవయందు నెలకొనజాలడు. అనగా భక్తి యోగమున నెలకొనినవాడు బ్రహ్మబుద్ధ స్థితి యందు నెలకొనిన వాడై అయ్యుండును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుటింతముగా నా పూర్ణమగు భక్తియుత సేవ యందు నిమగ్నమగు వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. భగవద్గీత 14.26. కనుక మనుజుడు భక్తి యోగమును పడసినచో నిక్కముగా ముక్తుడే అనబడును. సాధారణముగా భౌతిక సౌఖ్యమును అనుభవింపనిదే ఎవడునూ వైరాగ్యమును పొందడు. కనుక వర్ణాశ్రమ పద్ధతి క్రమానుగతమైన ఉద్ధారమునకు అవకాశము నొసగును. మహారాజు యయాతి తనయుడగు యదువు యవ్వనమును త్యజించుట తనకు అసాధ్యమని వివరించాను. ఏలయనగా భవిష్యత్తులో సన్యాసాశ్రమను పొందుటకై దానిని అతడు ఉపయోగించుకొనగోరెను. యదువు తన సోదరులకు భిన్నుడై ఉండెను. తుర్వసోచిదితః పిత్రా దుహ్యుశ్చానుశ్చ భారత ప్రత్యాచక్యురధర్మజ్ఞ అని రాబో శ్లోకమున తెలుపబడినది. యదువు యొక్క ఇతర సోదరులు ధర్మజ్ఞాన శూన్యులు కనుక తండ్రి ప్రస్తావనను పూర్తిగా త్రోసిపుచ్చిరి. ధర్మయుతమైన ఆజ్ఞలను, ముఖ్యముగా తండ్రి ఆజ్ఞను అంగీకరించుట అత్యంత ప్రధానము. కనుక యదువు యొక్క సోదరులు తండ్రి ఆజ్ఞను త్రోసిపుచ్చినందున నిక్కముగా అధర్మపరులే అయ్యున్నారు. కానీ యదువు చూపిన నిరాకరణము మాత్రము ధర్మయుతమైనది. యదోశ్చ ధర్మశీలస్య అని దశమస్కందమున తెలుపబడినట్లు యదు మహారాజు పూర్తిగా ధర్మము నెరిగినవాడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భగవత్ సేవలో నెలకొంటే ధర్మం యొక్క చరమ సిద్ధాంతం. యదు భగవత్ సేవలో నెలకొంటకు అమిత ఉత్సాహవంతుడై ఉండెను. కానీ దీనికి ఒక అవరోధము ఉండెను. యవ్వనములో ఇంద్రియ భోగవాంఛ నిక్కముగా ఉండను. కనుక అట్టి కామవాంఛను పూర్తిగా తీర్చుకొననిచ్చో మనుజుడు భగవత్ సేవ యందు కలత చెందు అవకాశం ఉండదు. భౌతిక వాంఛలను తీర్చుకొనకయే అపరిపక్వ స్థితిలో సన్యాసమును స్వీకరించిన పలువురు సన్యాసులు కలత చెందిన వారి పతితుల గుట్టను నేను ప్రత్యక్షంగా గాంచితిని. కనుక గృహస్థాశ్రమం నుండి వానప్రస్థ ఆశ్రమములకు చేరి ఆ తర్వాత సన్యాసమును స్వీకరించి పూర్తిగా భగవత్ సేవకే అంకితమగుట సాధారణమగు పద్ధతి. తండ్రి ఆజ్ఞను సమ్మతించి అతని వార్ధక్యమును తీసుకొని బదులుగా యవ్వనమును ఒసగటకు యదు సిద్ధపడి ఉండేది. ఆ యవ్వనమును తండ్రి తిరిగి ఇచ్చి వేయనని అతడు నిశ్చయంగా నెరిగి ఉండేది. కానీ అట్టి పరస్పర వినిమయం అతడు భక్తిలో పూర్తిగా నెలకొండను ఆలస్యము చేయగలదు. అందువలన యదు తండ్రి యొక్క వార్ధక్యమును స్వీకరింపగోరలేదు. కలతల నుండి అతడు ముక్తిని కోరి ఉండేది. అంతేగాక యదు వంశంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరింపనున్నాడు. కనుక తన వంశమునందు భగవత్ ఆవిర్భావం సాధ్యమైనంత తొందరగా గాంచగోరిన వాడై యదు తన తండ్రి యొక్క ప్రస్తావనను త్రోసిపుచ్చెను. భగవత్ సేవయే యదు యొక్క ప్రయోజనము కనుక ఉద్దేశము కనుక ఇది అధర్మయుతము కాదు. యదు భగవత్ సేవకుడు కనుకనే శ్రీకృష్ణ భగవానుడు అతని వంశమున ఆవిర్భవించను. ఏదో శ్యాన్వాయి అని కుంతి ప్రార్థించి ఉండెను. యదు శ్రీకృష్ణునికి పరమ ప్రియుడు కనుకనే ఆ దేవదేవుడు యదు వంశమున ఆవిర్భవించను. సారాంశమేమనగా యదువును అధర్మజ్ఞునిగా అనగా ధర్మము నెరుగని వాడు తలంపరాదు. రాబో శ్లోకమున అతని సోదరులు అధర్మజ్ఞులని తెలుపబడి యదువు సనకాది నలుగురు కుమారుల చతుస్సన వంటివాడు. ఉత్తమ ప్రయోజనమునకై సనకాదులు తమ తండ్రి ఆజ్ఞని త్రోసిపుచ్చిరి. బ్రహ్మచారులుగా భగవత్ సేవలో పూర్తిగా నెలకొన గోరినందున తండ్రి ఆజ్ఞను వారు నిరాకరించుట అధర్మయుతము కాకుండా. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఎప్పుడైతే కనుక ఇక యయాతి మహారాజు పెద్ద కుమారుడైనటువంటి యదువు దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతారనమాట. సో నా యొక్క ముసలితనం నువ్వు తీసుకో, ఆ తర్వాత నా యొక్క ముసలితనం నువ్వు తీసుకో, నీ యొక్క యవ్వనాన్ని నేను స్వీకరిస్తాను, ఇంక ఇంద్రియ భోగం చేస్తాను అని చెప్పేసి ఆయన
అడుగుతారనమాట. సో అప్పుడు ఆ యదువు కూడా ఆయన తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని తీసుకోవడానికి ఆయన నిరాకరిస్తారు. ఆయనలాగే మిగతా ముగ్గురు తమ్ముళ్ళు కూడా అన్నమాట, తుర్వసు, ద్రోహ్యు, అణు, వీళ్ళు ముగ్గురు కూడా తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని తీసుకోవడానికి వాళ్ళు కూడా నిరాకరిస్తారన్నమాట. కానీ వాళ్ళ యొక్క భావన ఏమిటి? మిగతా ముగ్గురు యొక్క భావన, యదువు యొక్క భావన ఆయన ఆల్రెడీ ఇక్కడ వ్యక్తపరిచాడు కూడా అన్నమాట. యదు మహారాజ్ ఏమని వ్యక్తపరిచాడు ఆయన? సో యవనవంతుడివే అయినా సరే నీకు వార్ధక్యం సంప్రాప్తించినది, కానీ జరాగ్ర స్థితిని నేను స్వీకరింపజాలను. ఏలయన భౌతిక సుఖమును అనుభవించినదే ఎవడును వైరాగ్యమును బడయజాలడు కదా. సో ఆయన యొక్క పద్ధతి, ఆయనకు ఉద్దేశ్యము వేరేగా ఉందన్నమాట యదు మహారాజ్. సో టెక్నికల్ గా చెప్పాలంటే కనుక తండ్రి ఆజ్ఞని ఎవరైనా సరే ఏదైనా ఉల్లంఘిస్తే కనుక వాళ్ళకి పాపం వస్తుంది అనమాట. కానీ కొన్ని ఉన్నతమైనటువంటి కార్యాల కోసం మనము తండ్రి ఆజ్ఞను కూడా ఉల్లంఘించవచ్చు. అక్కడ ఏంటంటే కనుక కారణం ముఖ్యము. అక్కడ కారణం ముఖ్యం అన్నమాట. మనం చూసాం 3వ స్కందంలో కూడాను, ఎప్పుడైతే కనుక బ్రహ్మగారు సృష్టి చేసినప్పుడు ఆయన మొట్టమొదటి సృష్టించింది 4 కుమారులని, సనక, సనందనాది, సనత కుమారులు అన్నమాట. సో వాళ్ళ 4 కూడా సృష్టించినప్పుడు ఏమని చెప్పారు ఆయన? వాళ్ళందరికీ కూడాను మీరు వెళ్ళి సంతానాన్ని వృద్ధి చేయండి అని చెప్పారు. కానీ వెంటనే వాళ్ళందరూ కూడా ఏమన్నారు? మేము ఈ భౌతిక ప్రపంచంలో సంసారంలో పడం, మేము సంతానం వృద్ధి చేసుకోము, మేము గృహస్థుల కింద అవ్వము, మేము ఇలాగే చిన్నపిల్లల కిందే ఉండిపోతాము, 6 సంవత్సరాల బాలుల కింద ఉండిపోతాము అని చెప్పి వాళ్ళు చెప్తారు. వెంటనే బ్రహ్మదేవుడికి కోపం వచ్చేస్తుంది. సో అక్కడ చూస్తే కనుక ఏమిటి, టెక్నికల్ గా చూస్తే తండ్రి ఆజ్ఞని వాళ్ళు ఉల్లంఘించారు, అది తప్పే. కానీ ఏంటంటే కనుక ఉల్లంఘించినా సరే వాళ్ళు దేనికోసం ఉల్లంఘించారు అనేటువంటి ఉద్దేశ్యం ముఖ్యం అన్నమాట. సో దేనికోసం ఉల్లంఘించారు వాళ్ళు? మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, ఇక భౌతిక ప్రపంచంలో మేము చిక్కుపడిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ మాటను ఉల్లంఘించారు. సో కాబట్టి యొక్క 4 కుమారులు, చతుకుమారాస్ చేసినటువంటి ఆ యొక్క ఉల్లంఘన పాపము కాదు, తప్పు కాదనమాట, ధర్మబద్ధమే అన్నమాట. అలాగే ఇక్కడ కూడా యదు మహారాజు చేసినటువంటి యొక్క నిరాకరణ కూడా ధర్మబద్ధమే అన్నమాట. సో యదు మహారాజ్ అంటే కనుక ఆయన చాలా ధర్మపరుడు అన్నమాట ఆయన. సో యయాతి మహారాజ్ ఎలా అయితే కనుక ధర్మపరుడో, యదు మహారాజ్ కూడా ఆయన ధర్మపరుడే అన్నమాట. సో ఆయనకి తెలుసు అన్నమాట. సో నేను కనుక మళ్ళీ ఇప్పుడు వార్ధక్యాన్ని తీసుకుంటే కనుక ఆయనకి ముందుగానే తెలుసు, ఆయనకి బాగా తెలివైన వాడు అనమాట. సో నేను ఇప్పుడు తండ్రి యొక్క ముసలితనాన్ని తీసుకుంటాను, తండ్రి ఏం చేస్తాడు, ఎంతో అనుభవిస్తాడు, ఆయన కూడా మళ్ళీ ఏం చేస్తాడు, కొన్నాళ్ళు అనుభవించిన తర్వాత మళ్ళీ నాకే వెనక్కి ఇచ్చేస్తాడు, అది ఎలాగైనా సరే మళ్ళీ వస్తుంది. కానీ ఏమవుతుంది, తండ్రి నా యొక్క ఆ యవ్వనాన్ని తీసుకుంటాడు, తీసుకున్న తర్వాత కొన్నాళ్ళు వాడుకుని మళ్ళీ నాకు రిటర్న్ ఇస్తాడు. ఇచ్చినా సరే ఏమవుతుందంటే కనుక నేను ఇంద్రియ భోగం కొంచెం చేయడానికి ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయితే కనుక నాకు భౌతిక ప్రపంచం నుంచి ముక్తి రావడం అనేది ఆలస్యం అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కనుక వీళ్ళందరికీ కూడా ఆ సమయంలో జ్యోతిష్యం అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండేది అనమాట వాళ్ళందరికీ కూడా. సో వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఈ యొక్క యదు మహారాజ్కి ఆయన వంశంలో దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించబోతున్నాడు అనేటువంటి విషయం తెలుసు ఆయనకి. సో తెలుసు కాబట్టి ఆయనకి, ఒకవేళ కనుక నేను ఈయనకి మళ్ళీ నేను నా యొక్క ఆయన వంశంలో అవతరించబోతున్నారు అంటే కనుక ఆయన ఇప్పుడు ఆ యొక్క ముసలితనం తీసుకుంటే కనుక ఏమవుతుంది, ఆయనకి సంతానం కలగడం ఆలస్యం అవుతుంది. ఆయనకి సంతానం కలగడం ఆలస్యం అయితే కనుక ఆయన వంశంలో శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించడం ఆలస్యం అవుతుంది. సో నేను ఎందుకు ఆలస్యం చేయాలి, నేను ఆలస్యం చేయకూడదు, నా వంశంలో ఆ దేవాది దేవుడు రావడాన్ని నేను తొందరగా చూడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇటువంటి 2 మంచి ఉద్దేశాలతోటి ఈయన ఏం చేస్తారంటే కనుక, యదు మహారాజు నేను తీసుకోను, మీ యొక్క వృద్ధాప్యాన్ని నేను తీసుకోను తండ్రి గారు అని చెప్పేసి ఆయన మంచి ఉద్దేశంతో అంగీకరించలేదు. సో ఇక్కడ చూడకూడదు. అందుకే ఈ ధర్మ సూక్ష్మాలు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు అన్నమాట. సో ఎప్పుడు కూడా ఏంటి, లోయర్ ప్రిన్సిపల్, హయ్యర్ ప్రిన్సిపల్, అవన్నీ కూడా ఉంటాయి. ధర్మ సూక్ష్మాలన్నీ అలాగే ఉంటాయి. సో తెలివి తక్కువ వాళ్ళకి ఏమనుకుంటారు అంటే కనుక లోయర్ ప్రిన్సిపల్ మాత్రం చూసేసి ఇది వీడు ఉల్లంఘించాడు కాబట్టి వీడు తప్పు అని చెప్పని అనుకుంటారు.
కానీ ఏంటంటే ధర్మం కరెక్ట్ గా తెలుసున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది, కింద ఉన్నటువంటి ఆ సూత్రం ఏమిటి, పైన ఉన్నటువంటి సూత్రం ఏమిటి, రెండిటిల్లో ఏది ముఖ్యమైనటువంటిది. సో కింద దాన్ని ఉల్లంఘించినా సరే, తక్కువ సూత్రాన్ని పద్ధతిని ఉల్లంఘించినా సరే పైన ఉద్దేశ్యాన్ని సంతోషపరిచాడు కాబట్టి ఇది కింద సూత్రాన్ని దాటిన దాని యొక్క పాపం ఏమీ రాదు అని చెప్పి చెప్తారు. అందుకే వాటిని ఏమంటారు, ధర్మ సూక్ష్మాలు అని అంటారు అనమాట. సూక్ష్మం అంటే కనుక ఏమిటి, చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. అంటే అవి చాలా ఎక్స్పర్ట్స్ అన్నమాట. చాలా చాకచక్యత కలిగి ఉన్నటువంటి వాళ్ళు, జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఆ యొక్క ధర్మ సూక్ష్మాలు తెలుస్తాయి అన్నమాట. సో అదే విధంగా ఇక్కడ యదు మహారాజుకి ధర్మ సూక్ష్మాలు అవన్నీ కూడా, ధర్మపరుడు. ఎందుకంటే కనుక ఆయన అధర్మపరుడు అనుకోండి, మరి ఆయనకు వంశంలో శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు అవతరిస్తారు చెప్పండి. ఇంకా చెప్తారనమాట, శ్రీకృష్ణ భగవానుడికి యదు అంటే కూడా చాలా ఇష్టము అని చెప్పి ఇక్కడ మనకి చెప్తారు. అది మనకు వచ్చే స్కందంలో మనకు వస్తుంది అనమాట. సో కాబట్టి యదువు వంశంలో ఆయన ఎంచుకున్నారు అంటే గనక యదువు ఎంతో ధర్మపరుడు అయితే గాని ఆయన వంశంలో అవతరించడానికి ఆయన అంగీకరించారు అనమాట. సో యదువు కూడా యొక్క విషయం తెలుసు కాబట్టి, ఉన్నతమైనటువంటి ఉద్దేశం గురించి నేను నిరాకరిస్తున్నాను కాబట్టి నేను తండ్రి గారి యొక్క వార్ధక్యాన్ని తీసుకోను అని చెప్పి కారణం కూడా తండ్రి గారికి చెప్తారనమాట. చెప్పి నేను ఇంకా తీసుకోను అని చెప్పి చెప్తారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ యదువు తీసుకోపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది అనేటువంటిది మన డిస్కషన్ రేపు కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ. ప్రభుజీ అది ఎలా తెలుస్తుంది ప్రభుజీ వాళ్ళకి ఈ విధంగా రాబోతారు అని?